నీ నోరు తెరిస్తే బూతులే కదా. ఒక ప్రజల పక్కనకి వచ్చే ఒక్క మాట లేదు కదా. మతము, బూతులు ఇవి తప్ప, జై శ్రీరామ్ తప్ప ఇంకోటి ఉన్నదా? నువ్వు రాముణ్ణి రాజకీయాలకు వాడుకునే నీచుడు కదా మీరు. రాముణ్ణి రాజకీయాలకు వాడుకునే మేము పశ్చిమ బెంగాల్లో జై శ్రీరామ్ అని గెలిచినాం అంటే మీరు గెలవడానికి జై శ్రీరామ్ని వాడుకుంటారా? జై శ్రీరామ్ మీ ఎన్నికల నినాదమా? నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సాయి. బండి సంజయ్ కుమారుడు భగీరథపై పోక్సో యాక్ట్ అయితే నమోదైంది. దీని గురించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ సుమిత్ర గారు అయితే ప్రస్తుతం మనతో పడుతున్నారు. ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. అసలు మహిళా కమిషన్ లో కూడా వెళ్ళి పిటిషన్ వేయడం జరిగింది, కేసు వేయడం జరిగింది. ఒకసారి ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మేడం చెప్పండి, అంటే ఈ రోజు పోక్సో యాక్ట్ నమోదవడం ఎలా చూసుకోవచ్చు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు తీసుకొచ్చినటువంటి చట్టం పోక్సో. మరి మైనర్ బాలికల మీద, పసిపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షల నుంచి ఉరి శిక్షల వరకు అక్కడ కఠినమైనటువంటి చట్టం చేసిండ్రు. అటువంటి చట్టాన్ని ఇదే బీజేపీ ఉల్లంఘిస్తా ఉన్నారు. రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇద్దరు మిత్రులు ప్రియమిత్రు అని సంబోధించుకుంటూ చట్టాలను వాళ్ళు ఉల్లంఘిస్తూ మరి ఒక మైనర్ బాలికకు, ఈ బండి సాయి భగీరథ, బండి సంజయ్ కుమారుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడైనటువంటి కొడుకైనటువంటి బండి సాయి భగీరథ ఒక అమ్మాయి పట్ల 2 సంవత్సరాల నుంచి దారుణంగా వ్యవహరిస్తూ మరి ఆయన్నే కంప్లైంట్ రాసి ఆయన్నే హనీ ట్రాప్ కేసు ఎదురు కేసు పెట్టి ఆ కంప్లైంట్ లో మెన్షన్ చేసి 2 సంవత్సరాల నుంచి మేము రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పి, అయ్యా బండి భగీరథ గారు, మీరు 2 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో కాదు, మేము పెళ్లి చేసుకొని ఉన్నామన్నా చట్ట ప్రకారం నువ్వు నిందితుడివే, నువ్వు నేరస్తుడివి, శిక్షార్హుడు నువ్వు. ఎందుకంటే ఆమె మైనర్ బాలిక, నువ్వు మేజర్. తప్పకుండా ఈ కనీస సోయి స్పృహ జ్ఞానం చట్టాల పట్ల అవగాహన లేకుండా మరి కేసు పెట్టేసింది అమ్మాయి మీద. ఆ అమ్మాయి తల్లి, ఆ అమ్మాయి 8 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిరీక్షించాల్సి వచ్చింది కేసు పెట్టమని. అప్పటికీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఆ కుటుంబము, రేపు మోదీ గారు వస్తున్నారు, ఆయన సభలో మేము ఆత్మార్పణం చేసుకుంటాం, మీరు మరి మా పిటిషన్ తీసుకోకపోతే అని హెచ్చరించినప్పుడు అప్పుడు కదా ఆ పిటిషన్ వాళ్ళు రిసిప్ట్ ఇచ్చిండ్రు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇది గత 20 రోజుల క్రితం నుంచే మొదలైంది. అంటే అప్పుడు లేవనెత్తకుండా ఇప్పుడు నిన్న మోడీ గారు సభ ఉంది కాబట్టి నిన్న లేవనెత్తారు అని చెప్పి వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేసు నమోదు చేయకుండా మధ్యవర్తిత్వం సంగప్ప అనేటువంటి జర్నలిస్టు, బీజేపీ లీడరు, ఈ మధ్య బీజేపీలో చేరిండ్రు ఆయన మధ్యవర్తిత్వం వహించిండంట. బండి సంజయ్ గారి దగ్గరికి ఈ కుటుంబాన్ని తీసుకెళ్ళిండట. ఈ కుటుంబాన్ని బండి సంజయ్ గారు గట్టిగా బెదిరించి పంపించిండట. అటు పోలీసుల చుట్టూ కూడా ఆమె తిరుగుతూనే ఉన్నది. డిసెంబర్ నుంచి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరి ప్రయత్నంగా రేపు మోదీ గారి సభలో మేము ఆత్మార్పణం చేసుకుంటే గానీ కదలిక లేదు, అంతేగాని. అంటే ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఒక బండి సంజయ్ గారు మాట్లాడుతూ, అంటే నా వెనకాల మా తాత ఇది లేదు, మా నాన్న సొత్తు లేదు, ఇవన్నీ ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను సొంతంగా ఎదిగినోడిని, అంటే నాతో పెట్టుకోకుండా ఇప్పుడు వెనక నుంచి దెబ్బతీస్తా ఉన్నారు అనేది ఆయన మాట్లాడడం జరిగింది. వెనుక నుంచి ఎవ్వరు దెబ్బతీయలేరు. మీ కొడుకే మిమ్మల్ని దెబ్బతీస్తా ఉన్నాడు, మీ సుపుత్రుడే మిమ్మల్ని దెబ్బతీస్తా ఉన్నాడు. మీరే చెప్పాలి. మీరు రాసినటువంటి కంప్లైంట్, మీరు ఆ ఎఫ్ఐఆర్, మీ భాగోతం మీరే బయట పెట్టుకున్నారు. 2 సంవత్సరాల నుంచి మరి అన్నవరం పోయినాం, ఏంది తిరుపతి పోయినాం, విజయవాడ పోయినాం, అరుణాచలం పోయినాం, ఆమెతో కలిసి తిరిగిన అని నీ కొడుకే బయట పెట్టుకున్నాడు, నీ కొడుకే కంప్లైంట్ చేసిండు. ఎవ్వరూ లేరు. ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదో, ఎప్పుడైతే నీకు నువ్వుగా కేంద్ర సహాయ మంత్రివై ఉండి కూడా స్పందించలేవో, అప్పుడే బీఆర్ఎస్ మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడే జాన్ వెస్లీ గారు మాట్లాడినరు, అప్పుడే ప్రగతిశీల మహిళా సంఘాలు మాట్లాడినాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం కాబోతా ఉన్నది. బండి సంజయ్ గద్దె దిగే వరకు, బండి సంజయ్ని బర్తరఫ్ చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగే పరిస్థితి కనబడతా ఉంటే ఏం ఏడుపు ఏడుస్తాడు, కళ్ళబుల్లేడుపు. ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు తెలంగాణలో. ఏడ్చి తప్పించుకుందామా? జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎక్కడి జై శ్రీరామ్? రాముణ్ణి ఆదర్శంగా అసలు కట్టె కొట్టే తెచ్చా అనే 3 పదాల రామాయణం అన్నా ఈయనకు తెలుసా? రామాయణం గురించి తెలుసా? రాముడేంటో తెలుసా? తెలిస్తే ఇట్లా మాట్లాడతాడా? రాముడు రావణుని చంపి సీతను తెచ్చి, అది కూడా అగ్ని ప్రవేశం చేయించి సీతను తెచ్చి, ఒక్క పౌరుడి మాటకు, రాజ్యంలోని ఒక్క పౌరుడి మాటకు సీతను అడవుల్లోకి
గర్భవతి అయినటువంటి తన భార్యను అడవుల్లో దింపొచ్చు. మరి నీ కొడుకును నువ్వు చట్టానికి అప్పగించవయ్యా బండి సంజయ్ గారు. తనే ఒప్పుకున్నాడు అమ్మాయితో కలిసి తిరిగినా అని. తనే ఒప్పుకున్నాడు నా ఫ్రెండ్స్ తో కూడా కలిసి తిరిగిండని. ఆ ఫ్రెండ్స్ నీ కొడుకును నువ్వు లోపలేయించు. నువ్వు చట్టాలను గౌరవించు. నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించు. మీ ప్రభుత్వమే తీసుకొచ్చినటువంటి పోక్సో చట్టాన్ని నువ్వు గౌరవించు. నీ కొడుకుని లోపల ఎలాంటి చట్టాలు, నిన్న ఎలాంటి సెక్షన్లు పెట్టిరు? స్టేషన్ బెయిల్ సెక్షన్లా. ఆ స్టేషన్ బెయిల్ సెక్షన్లు కూడా ఇంతవరకు బండి భగీరథను స్టేషన్కు పిలిచింది లేదు, బెయిల్ ఇచ్చింది లేదు. పోక్సో కేసులో 24 గంటల్లో అరెస్టు చేయాలి, అది లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేష్టలు ఉడుగుతుంది, అటు కేంద్ర హోంమంత్రిగా నువ్వు మౌనం వహిస్తావు. నీకు రాముని పేరెత్తే అర్హత, తెలంగాణ పేరెత్తే అర్హత నీకెక్కడిది? తెలంగాణకు ₹1 మందం నువ్వేం చేసినావు చెప్పు. నీ నోరు తెరిస్తే బూతులే కదా. నీ నోరు తెరిస్తే ఒక ప్రజలకు అక్కడికొచ్చే ఒక్క మాట లేదు కదా. మతము, బూతులు ఇవి తప్ప, జై శ్రీరామ్ తప్ప ఇంకోటి ఉన్నదా? నువ్వు రాముణ్ణి రాజకీయాలకు వాడుకునే నీచుడు కదా మీరు. రాముణ్ణి రాజకీయాలకు వాడుకునే మేము పశ్చిమ బెంగాల్లో జై శ్రీరామ్ అని గెలిచినాం అంటే మీరు గెలవడానికి జై శ్రీరామ్ని వాడుకుంటారా? జై శ్రీరామ్ మీ ఎన్నికల నినాదమా? ప్రజలకు ఏం చెప్తారు మీరు? నేను ఏబీవీపీ అన్నా, నేను బీజేపీ అన్నా, నువ్వు ఏబీవీపీ బీజేపీ, నేను పార్టీ కోసం అన్నా, నువ్వు పార్టీ కోసమేనా, ప్రజల కోసం కాదా? నిన్ను ఎన్నుకున్న కరీంనగర్ ప్రజల కోసం కాదా? నువ్వు కేంద్ర మంత్రివి ఇప్పుడు దేశం కోసం కాదా? ప్రజల ప్రశ్నలు ఏమనెత్తరా? నీ లేఖితనాన్ని నువ్వే బయట పెట్టుకుంటున్నావు. నీ అసమర్థతను నువ్వే బయట పెట్టుకుంటున్నావు. పార్లమెంట్లో ముక్క మాట్లాడడం చేత కాదు, ప్రాంతం కోసం అడగడం చేత కాదు, నిధులు దేవడం చేత కాదు. నీవు వట్టిపోయిన గొడ్డన్నా మేలు, దాని మాంసమన్న వానికి వస్తుందేమో, వట్టిపోయిన గొడ్డు మాంసమన్న వానికి వస్తుందేమో కానీ ఈ నిరుపయోగం, నిష్ప్రయోజనం, పనికి రాని, అక్కెరకు రాని వీళ్ళు తెలంగాణకు ఏ మేరకు తెలంగాణ కోరగబెడతారు? వీళ్ళతో అంటే ముఖ్యంగా చూస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. విపరీతంగా బీఆర్ఎస్ కి సంబంధించి అన్ని సోషల్ మీడియాలో భగీరథ గురించి మాట్లాడుతున్నారు. ఇంకేం సమస్యలు లేవా అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితి. భగీరథ ఏదైతే బయట పెట్టుకున్నాడో, భగీరథ చెడప్పడ కొడుతూ అది రికార్డ్ చేసుకుంటాడు. మంత్రి కొడుకు కొట్టి ఎందుకు వివాదాల్లో ఇరుక్కోవాలని పక్కనున్నోడు కూడా నువ్వు ఆగబోయి అంటాడు. ఈతనే కొడతాడు. ఇతను హింసిస్తూ తోటి విద్యార్థులను, జూనియర్లను హింసిస్తూ, కొడుతూ, తాగుతూ, సిగరెట్లు తాగుతూ వీడియోలు చేసుకొని ఈయన బయటకు పెట్టుకున్నాడు. మేం పెట్టింది కాదు, మీ కొడుకు బయట పెట్టింది. మీ పుత్రరత్నం నిన్నెట్లయితే అమ్మాయితో నేను కలిసి తిరిగిన 2 ఏళ్ల నుంచి అని ఒక మైనర్ బాలికతోని చెప్పిండో, అట్లే మీ కొడుకు బయట పెట్టుకున్నదే. మేం బయట పెట్టింది కాదు, మాకు సంబంధం లేదు. నీ కొడుకు తాగే దగ్గర మేం లేము, నీ కొడుకు కొట్టే దగ్గర మేం లేము, తోటి విద్యార్థులను క్రూరంగా హింసించే చోట మేం లేము. మరి ఈ అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వేధిస్తే మాకే తెలిస్తే 2 ఏళ్ల నాడ నిన్ను పట్టి లోపలేపిస్తాం కదా. ఎక్కడా మేం లేము. ఇప్పుడు ఆ అమ్మాయి మరి ఏదైతే ఫిర్యాదు చేసిందో, కంప్లైంట్ చేసిందో, మీరు రాష్ట్ర ప్రభుత్వంగా చేష్టలు ఉడిగితే, రేవంత్ రెడ్డి గారు నిందితుల కొమ్ము కాస్తే, మరి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అప్పుడు కదా మేము స్పందించినాం, అప్పుడు కదా మేము నిలదీస్తా ఉన్నాం. ఇది ఎందుకు అడగకూడదు? ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఎందుకు ఉండకూడదు? బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఎందుకు ఉండకూడదు? బాజాప్తా ఉంటాం. బాజాప్తా న్యాయం జరిగే వరకు అక్కడ బండి సంజయ్ కొడుకు కాదు ఎవ్వరున్నా మేము ఉంటాం, ఇక్కడ ఈ అమ్మాయి కాదు ఎవ్వరున్నా మేము ఉంటాం. బాధితులు ఎవ్వరి పక్షానైనా బీఆర్ఎస్ ఉంటది, బాధితుల పక్షాన పోరాడుతుంది. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే బండి సంజయ్ కొడుకు భగీరథ్ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. సిగరెట్లు తాగి, మందులు తాగి విచ్చలు విడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు. బాధితులు పక్షాన మేము ఉంటాము, అతన్ని అరెస్ట్ చేసేదాకా మేము ఊరుకోము, ఎంత దాకా వెళ్తాం మేము అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు.